నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా సజ్జల శ్రీధర్ రెడ్డికి, వెంకటేష్ నాయుడుకి కూడా బెయిల్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. మరి బెయిల్ వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. తన సొంత నియోజకవర్గం నుంచి నేను పోటీ చేసి గెలిచాను కాబట్టే నా పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, 2014-19 మధ్య కూడా ఈ విధంగానే చేశారని, 72 కేసులు పెట్టారని ఆయన వాపోతున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ కక్ష రాజకీయాలు చేస్తున్నారు అంటూ చేస్తున్నటువంటి చెవిరెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్పై విడుదల అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్. బహుశా మీరు కూడా చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు తన పైన కక్ష రాజకీయాలు చేస్తున్నారని, 2014-19 మధ్య కూడా ఈ విధంగానే కక్ష రాజకీయాలు చేసి బస్సుల్లో తన కింద కూర్చోబెట్టి మరి తిప్పారని, ఇప్పుడు కూడా ఈ అక్రమ లిక్కర్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు, అందుకే 226 రోజుల పాటు తనని అక్రమంగా జైల్లో ఉంచారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ కామెంట్స్ని ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడు సెన్సేషనల్ మనిషి అన్నమ్మా. ఇప్పుడు ఆయనతో ఎవరు బలవంతంగా నేరాలు అయితే చేయించలేరు. ఆయన సహజ ప్రవృత్తి నేరాలు చేయటం. ఆ ప్రవృత్తి ప్రకారం నేరాలు చేసినప్పుడు శాసనసభ్యుడైనా ఇంకొకళ్ళైనా పార్లమెంట్ సభ్యుడైనా కూడా కేసులు నమోదవటం సహజం. ఇప్పుడు చేసేవన్నీ చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు అయినప్పుడు నిన్ను బలవంతంగా ఎవరు చేయించగలుగుతారు? ఒక శాసనసభ్యుడి చేత నువ్వు వైసీపీలో ఇంత పెద్ద నాయకుడివి, నువ్వు లిక్కర్ స్కామ్లో ఇంత పెద్ద పాత్ర పోషించింది, రోజు చంద్రబాబు నాయుడు గారిని వెనకాలండి ఏ నియోజకవర్గానికి ఎన్నెన్ని అట్టపెట్టెలు డబ్బులు పంపమన్నాడు, ఎన్ని వెహికల్స్ ఎక్కడెక్కడ పంపమని అని పురమాయించాడు. నీకు పురమాయించింది ఎవరు? ఆ గొడవని ఇన్ఛార్జిగా ఇచ్చింది ఎవరు? ఆ బాధ్యతలు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, నువ్వు చేసావు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి నీకు ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 30 ఏళ్ల క్రితమే చంద్రగిరి నియోజకవర్గం నుంచి కుప్పం నియోజకవర్గానికి మారాడు. ఇప్పుడు ఆయన చిత్తూరు జిల్లాలో ఏ ప్రాంతం నుంచి అయినా పోటీ చేసి గెలవగలిగిన శక్తి ఉంది. మొన్న 24 ఎలక్షన్లో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని గెలవనివ్వనని నీతో సహా మీ పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా సవాల్ ఇసిరారు. మీరు వెళ్ళి కూర్చున్నారు. కుప్పంలో ఎన్ని అరాచకాలు చేయాలో చేశారు. ఈవెన్ ఆ శాసనసభ్యుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నా కూడా సొంత నియోజకవర్గానికి వెళ్ళకుండా పోలీసుల చేత పహారా కాయించి అరాచక శక్తులు, అసాంఘిక శక్తులతో దాడులు చేయించి రానివ్వకుండా చేశారు. ఆయన్ని భౌతికంగా నియోజకవర్గంలోకి రాకుండా ఆపుతారు, కానీ ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని మీరు ఏమన్నా తీసేయగలిగారా? తర్వాత ఇప్పుడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని కనుక కుప్పంలో ఓడించలేకపోతే నేను ఆయన షూస్ తుడిచి బతుకుతాను, అక్కడే కూర్చుంటాను, షూ ర్యాక్ దగ్గరే కూర్చుంటాను అన్నాడు. కూర్చున్నాడా? కూర్చోలేదు కదా. లేదా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశాడా? ఏమయ్యా కొడాలి నాని, నా షూస్ తుడుస్తానన్నావు కదా, నువ్వు రా తుడు ఇప్పుడన్నా అన్నాడా? కక్ష సాధింపు ఆయనకి ఎందుకు ఉంటుంది? ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక ఏనుగు వెళ్తుంటే అనేక కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ప్రతి కుక్కకి ఏనుగు సమాధానం చెప్పి వెళ్తే ఏనుగు దాని గమ్యానికి అది చేరుతుందా? దానికి ఏమైనా విలువ ఉంటుందా? ప్రతి కుక్క మొరిగినప్పుడు అలా వెనక్కి తిరిగితే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గం నాది అని ఎప్పుడన్నా రిజర్వ్ చేసుకుని ఇక్కడి నుంచి ఎవరో పోటీ చేయొద్దని ఏమన్నా చెప్పాడా? ఎప్పుడైతే వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారికి అక్కడ ఆరోగ్యం బాగోక రాజకీయాల నుంచి విరమించుకున్నాడో తను వారసులు ఎవరు చంద్రగిరి నుంచి పోటీ చేయాలనేమి ఆయన కోరుకోలేదు కదా. ఆయన పుట్టిన ఊరు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నమాట వాస్తవం. కానీ ఆయనకి చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ సమానమైనటువంటి ప్రజాదరణ ఉన్నమాట వాస్తవం. అందుకని ఆయన కుప్పం నియోజకవర్గం అది బాగా వెనకబడిన ప్రాంతం కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకుని ఆయన ఏమనుకున్నాడంటే ఈ ప్రాంతం ప్రజల అభివృద్ధికి నేను సహకరిస్తే వాళ్ళ ప్రజల్లో గుండెల్లో నేను గూడు కట్టుకుంటాను. కాబట్టి ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు యూరుడికి ఈత నేర్చిన వాడికి లోతుతో పని ఏముంది? ఈత వస్తే సముద్రంలో అయినా ఈదొచ్చు, నదిలో అయినా ఈదొచ్చు. అట్లా ప్రజాదరణ పొందగలిగిన వ్యక్తి ఎక్కడైనా ప్రజల నుంచి రంజింపజేయగలడు. ఇప్పుడు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పుట్టాడా, పెరిగాడా? ఆయన మరి అక్కడ ప్రజలతో మమేకమయ్యాడు, ప్రజలు ఆయన కోరుకున్నారు, గెలిచాడు కదా. అట్లా ఆయనేమి ఆ నియోజకవర్గంలో పలానాళ్ళు పోటీ చేసి గెలిచారని కక్ష పెంచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కాబట్టి ఇంకొకళ్ళైనా పోటీ చేస్తారు, గెలుస్తారు. ఎవరు గెలిచినా ఆ ప్రాంతం బాగుండాలని కోరుకునే వ్యక్తే తప్ప ఆ ప్రాంతంలో గెలిచిన వ్యక్తి చేసినటువంటి నేరాలన్నీ ఆయనేమి
కప్పిపుచ్చలేడు. నువ్వు చేసిన నేరాల మీద నీకు కేసులు పడితే చంద్రబాబు నాయుడు గారు ఎలా బాధ్యుడవుతాడు? సొంత పిల్లలు చేసిన నేరాలను కూడా ఏ మంత్రి కూడా కప్పిపుచ్చలేడు. చట్టం చట్టమే. అట్లాంటప్పుడు ఈయన జైల్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు నేను ఈ డబ్బులు పంపటంలోనూ లేకపోతే ఈ లిక్కర్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారే నన్ను ఇరికిచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇరికించడానికి నీకు విఘ్నత లేదా? నీకెంత రాజకీయ పలుకుబడి ఉంది ఆ ప్రాంతంలో, తిరుపతి ప్రాంతంలోనూ. తర్వాత నువ్వు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ అభ్యర్థులకి ఎంతెంత డబ్బులు పంపాలో నియంత్రించిన వ్యక్తివి, ఏ రూట్లో ఏ వెహికల్ ఎప్పుడు వదలాలో ఒక కంట్రోలర్ లాగా డబ్బుల్ని పంచిపెట్టిన వ్యక్తివి. చంద్రబాబు నాయుడు గారి మూలాన నేను ఇందులో చిక్కుకున్నానంటే ఏంటి? ఇప్పుడు ఆయన కానీ వెంకటేష్ నాయుడు కానీ 226 రోజులు అయింది వాళ్ళు అరెస్ట్ అయ్యి. అప్పటి నుంచి అన్ని బెయిల్ పిటిషన్లు అన్ని కోర్టుల్లో వేశారు. ఇప్పుడుకొచ్చింది. వచ్చినందుకు సంతోషమే. ఇప్పుడు నిన్నేమి ఆ నేరంతోనే ఉరియాలని ఎవరు కోరుకోరు, లేకపోతే చిరకాలం జైల్లో ఉంచాలని ఎవరు కోరుకోరు. సహజంగా ఏదో ఒక టైంలో బెయిల్ వస్తుంది. అట్లాగే దాంట్లో ఇంకొక వ్యక్తి కూడా సజ్జల శ్రీధర్ రెడ్డికి 280 రోజుల తర్వాత వచ్చింది. వీళ్ళకన్నా ముందు అరెస్ట్ అయ్యాడు అతను కూడా ఒక డిస్టిలరీ ఓనరు. ఇక్కడ ఇంకో అంశం, ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి వెంకటేష్ నాయుడు మీద ఎవరికి కక్ష ఉంది? చంద్రబాబు నాయుడుకి ఏమన్నా వాళ్ళు శత్రువులా? నువ్వేమన్నా శత్రువువా? లేకపోతే మీ ఇద్దరికి ఏమన్నా ఎంచుకునే పంచుకునే ఏమన్నా ఉన్నాయా? ఈ స్టేట్మెంట్ మీద కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్ష రాజకీయాలే చేస్తే కనుక ఫస్ట్ కొడాలి నాని, పేర్ని నాని ఇటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకునేవారు మీకన్నా ముందు కూడా అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటే? అదే అన్న, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఇది కాకుండా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా అనేక కీలక బాధ్యతలు చేశాడు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవటంలో కానీ, అబ్దుల్ కలాం ఆజాద్ గారు రాష్ట్రపతి అవటంలో కానీ అలాంటి అనేక కీలక నిర్ణయాల్లో ఆయనే మొదటి ఇది తీసుకున్న వ్యక్తి. వాజ్పేయి గారు కూడా, అద్వానీ గారు కానీ కూడా మెచ్చుకునేవాళ్ళు. ఒక విశ్వసనీయమైన స్నేహితుడు, రాజకీయ పార్ట్నర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని. అలాంటి వ్యక్తికి ఈయన కితాబు అక్కర్లేదు కదా. తర్వాత ఇట్లాంటి వాళ్ళందరితో కనుక ఆయన రోజు పోరాడుతూ కూర్చుంటే ఆయన రాష్ట్రంలో ఇంత ప్రగతి తీసుకురాలేడు కదా ఇప్పటికి 19 నెలల్లోనే. కాబట్టి ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంతేగాని ఎవరో ఏమన్నారు, అప్పుడేమన్నారు, ఇప్పుడేమన్నారని ఆయన ఎన్ని పట్టించుకోడు. ఇప్పుడు చంద్రగిరిలో నేను ఎమ్మెల్యేగా గెలిచా కాబట్టి నా మీద కక్ష పెంచుకున్నాడు. చంద్రగిరి నుంచి నువ్వేగా చాలామంది గెలిచారు ఆ నియోజకవర్గం వదిలిపెట్టిన తర్వాత. గల్లా అరుణ్ గారు కూడా గెలిచింది. ఆమె కూడా కాంగ్రెస్ తరఫున గెలిచింది. ఆమెని వాళ్ళ అబ్బాయి కూడా తెలుగుదేశంలో చేరి ఎంపీ కూడా గల్లా జయదేవ్. అట్లాగే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా కలిసి వచ్చే వాళ్ళని కలుపుకెళ్ళిపోతాడు. లేదు ఇతర ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన వ్యక్తే కదా. అందువల్ల కాంగ్రెస్లో ఉండాలంతా నాకు ఆగరపు శత్రువులని ఏ పార్టీని అనుకోడు, కాంగ్రెస్ వాళ్ళని అసలు అనుకోడు. కాబట్టి ఈయన తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ మేతకు అన్నట్టు, కొబ్బరి చెట్టు మీద దూడ మేత ఉంటుందా? నువ్వు కొబ్బరికాయల కోసం ఎక్కావు, అది చెప్పు. దూడ మేత కింద ఉంటుంది, అంత మాత్రం ఎవరికి తెలీదు. కాబట్టి అంటే ఒక సీనియర్ లీడర్గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి మతిలేని మాటలు మాట్లాడటం మంచిగా అనిపించదు. ఎస్, నేను ఈ లిక్కర్ కుంభకోణంలో నా పాత్ర లేదు, నేను ప్రూవ్ చేసుకుంటానంటే వేరే మాట. లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు చేశాను, ఆయన ఆదేశం మేరకు చేశా కాబట్టి ఎటువంటి శిక్షణైనా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెబితే అదొక రకం. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది చెబుతున్నారు ఆయన తప్పు ఇచ్చినా రైట్ చేసినా ఆయన ఫాలో అవుతామని. అట్లా చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి నువ్వు లిక్కర్ కేసుకి ఏం సంబంధం? అవును కదా. అట్లాగే శ్రీధర్ రెడ్డి ఆయన ఒక డిస్టిలరీ ఓనరు. అట్లాగే ఈ వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కలు పెట్టడం, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయటం, అవన్నీ వీడియోలు కూడా వచ్చినాయి. అట్లాగే తను ఇటువంటి మాటలు మాట్లాడటం కన్నా వాస్తవాలు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కనుక ఈ చంద్రబాబు నాయుడు గారు కల్తీ నేతి విషయంలో తప్పుడు మాట్లాడాడు, ఆయన క్షమాపణ చెప్పాలంటే అందులో కల్తీ లేదా? నెయ్యి ఉందని అక్కడన్నా రిపోర్ట్లో వచ్చిందా? ఆయన కూడా నెయ్యి లేదనే కదా చెప్పాడు. పని ఆ రోజు మీకు తెలుసు కదా నెయ్యి లేదని, ఆ రోజే చెప్పుండాల్సింది. నెయ్యి లేదు అందులో, జంతువుల కొవ్వు కూడా లేకపోవచ్చు, మేము అడిగి చెప్పింది ఇది పామోలిన్ అనుబంధ నూనెలు కలపమన్నాము, ఒకవేళ తెలియక ఆడు కలిపాడాము, మాకు తెలియదు అంటే ఆ రోజే ఒప్పుకుంటే గౌరవంగా ఉండేది. ఇవాళ రిపోర్ట్లు వచ్చిన తర్వాత నువ్వు ఒప్పుకునేది ఏంటి? ఇవాళ మళ్ళీ దీనికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పమంటాడు. చేసిన తప్పు నువ్వు ఆయన క్షమాపణ చెప్పాలా? ప్రజలకు తెలుసు ఎవరికి శిక్ష వేయాలో.
అందుకే ప్రజలు వేశారు, ఇంకొకసారి కూడా వేస్తారు. ఇప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలకి జీవితకాలంలో కూడా శ్రీవారి భక్తులు ఎవరు కూడా క్షమించరు. చేసిన తప్పు ఒప్పుకోకపోగా ఇంకొకళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు అక్కడేమో అపచారం చేసావు, దేవుడికి భక్తుల్ని వంచావు, తప్పుని తీసుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రుద్దుతున్నావు. అంత ప్రజల అమాయకులా, భక్తుల అమాయకులా? కాబట్టి 2029కి కూడా శిక్షకి రెడీ చేసుకున్నారు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.